నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. ప్రతి పనిలో ముందుండి మేము పనిచేస్తున్నాము. కరోనా టైంలో మేము మా ప్రాణాలను తెగించి ప్రజలను కాపాడినాము. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా ఇన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్లో చేయిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మేము చాలని జీతాలతో 20 సంవత్సరాలు జీవనం గడిపిస్తూ మా పిల్లలకు సరి అయిన విద్య కూడా మేము అందించలేకపోతున్నాము. ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఈ దీనస్థితిలో ఉండాలి. కాబట్టి మాకు వెంటనే రెగ్యులర్ చేయాలి. రాత పరీక్ష అనేది రద్దు చేసి మమ్మల్ని అందరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ప్రతి ఏఎన్ఎంను అందరినీ రెగ్యులర్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చేస్తానని చెప్పిన గత ప్రభుత్వము మమ్మల్ని గాలికి వదిలేసింది, పట్టించుకోలేదు. కనీసము ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాము, కానీ ఏమి జరగలేదు. ఈరోజు మరి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు, హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయినాయి. మాకు ఏజ్ ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు పైన ఉన్నాము. 20 సంవత్సరాల నుండి పనిచేసి ఇప్పుడు రాత పరీక్ష రాయమంటే మా కళ్ళే సక్క కనబడవు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి చెప్పండి? ఎగ్జామ్ రద్దు చేసి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చెయ్యాలా. ఒకటి, ప్రతి పనిలో మేము ముందుండి పనిచేస్తాం. విలేజ్ లెవెల్లో ఈరోజు ఎన్సీడ్ అయితేనేమి, ఎన్సీ రిజిస్ట్రేషన్ అయితేనేమి, గవర్నమెంట్ డెలివరీసు, మరి ఈరోజు పిల్లలను భావి భారత పౌరులను చేయాలంటే వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఇమ్యునైజేషన్లో ప్రతి దాంట్లో మేము ముందుండి పనులు చేస్తున్నాం. అట్లాంటప్పుడు మేము రెగ్యులర్ వాళ్ళకు తక్కువ పని చేస్తున్నాం చెప్పండి? వాళ్ళతో సమానం మేము పనిచేసినప్పుడు కనీసం మాకు సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వట్లేదు, నెల జీతాలు రావు. ఇట్లాంటప్పుడు మేము ఎలా జీవనోపాధి చెయ్యాలి చెప్పండి?